సార్ టు స్టార్ట్ విత్ సీతారామ శాస్త్రి గారి పాటలు, మీ పాటలు, అలాగే మీకు నచ్చిన ఇతర సినిమాల్లోని పాటలు అన్ని మాట్లాడుకుందాం మీ పర్మిషన్ ఇస్తే. సో యాక్చువల్గా టు స్టార్ట్ విత్ ఈశ్వర్ సినిమాలో మీ ఫస్ట్ సాంగ్ అమీర్పేటకి ధూళిపేటకి షహర్ ఒకటేరా, కార్లకైన కాళ్ళకైన సడక్ ఒకటేరా, ఎవడి కలల కోటకి మహారాజు వడేరా, ఎగిరి పడే నవాబ్గిరి చెల్లదు పోరా. ఈ పల్లవి చూస్తే అంటే ఎవడి కలల కోటకి మహారాజు వాడేరా అనే పదం చూస్తే, అలాగే తర్వాత మీ పాటలు మిగతావన్నీ చూసినా కూడా ఆయన మీ ఫ్యూచర్ ని ముందే గెస్ట్ చేశారు. మీరు కన్న కళలకు ఇవాళ మీరు మహారాజు. మీకే కాదు, యాక్చువల్ గా భారతదేశ సినీ ప్రపంచానికి మీరు ఒక బాహుబలి. ఇది ఆయన ముందే గెస్ట్ చేశారేమో, ఒక కనెక్షన్ ఉందేమో. ఆయన చెయ్యి మంచిదేమో, అంతా బాగా జరిగింది. స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ దాంట్లో నాకు ఇష్టమైన పాయింట్ ఏంటది, కొత్త వానలోని మట్టి వాసన. అది చాలా ఇష్టమైన పాట. కొత్త వానలోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతుందిరా, పాత బస్తీలోని ఈ పానీపూరిని రుచి చూడని జన్మెందుకురా, సొమ్ము పిలవగలదా చల్లని వెన్నెలని, ఎంతవాడు గాని ఎంత ఉన్నా గాని కొనగలడా అమ్మ ప్రేమని. నా ఫస్ట్ సాంగ్ ఇది. ఒక కుర్రాన్ని ప్రజెంట్ చేసే విధానంలో రకరకాల ఇంట్రడక్షన్ వేస్ ఉంటాయి కదా సార్. ఒక హీరోయిక్గా ఇంట్రడ్యూస్ చేయాలి అన్నప్పుడు ఆ క్యారెక్టర్లో ఆయన ఆలోచించింది ఏంటంటే, ఒక ఫ్రెష్నెస్ ఏదైతే ఉంటుందో ఆ సినిమాకి మీరు ఫ్రెష్గా వస్తున్నారు కాబట్టి మీలో ఉండే కొన్ని ఆలోచనలు వాటిని పెట్టగలిగితే ఒక యూత్కి ఒక కుర్రాడు ఏమి ఇవ్వగలంటే, ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని మెమరీస్ ఉంటాయి. ఈ మెమరీస్ని ఆ పాటల్లో గుర్తు తెచ్చుకోగలిగితే బాగుంటుందని యాటిట్యూడ్తో రాసిన సాంగ్ సార్ అది. ఎంత ఉన్నా సరే ఎవరి కళల కోటకి రాజు అదేరా అంటే యాక్చువల్గా అది ఆయనలో ఒక లక్షణం అండి. ఆయనలో లక్షణం నాకు రాసిచ్చారా?